హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇంట్లోనే ఈజీగా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. చూడండి, చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ముందుగా బాస్మతి రైస్ని తీసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఇలా వాటర్ పోసుకోవాలి. అందులో ఇలా మసాలాలు అయితే వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి, బగారా పువ్వు, సాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఇందులో పుదీనా కూడా వేసుకోవాలి. ఎగ్ బిర్యానీకి కావాల్సిన అయితే టమాటో ప్యూరీ కూడా రెడీ అయితే చేసుకున్నాము. ఇందులో కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక కాస్త ఆయిల్ కూడా పడుతుంది. నెయ్యి అయితే మేము కొంచెం వేసుకున్నాము, అందుకే ఆయిల్ పోసుకున్నాము. ఈలోగా మనము ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నాక ఎగ్స్ని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకొని చూడండి, ఇలా అయితే వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఎగ్స్ డీప్ ఫ్రై అయ్యాక అన్నిటిని తీసుకోవాలి. అదే ఆయిల్లో మనం ఒక ఎగ్ని కూడా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. చూడండి, ఎగ్ని అయితే ఆమ్లెట్ లాగా వేసుకొని వాటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా విడగొట్టుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బిర్యానీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది అయ్యేలోపు రైస్ కూడా మనం స్టవ్ పై అయితే పెట్టేసుకుందాము. అటు రైస్ అవుతుంది, ఇటు కర్రీ కూడా ప్రిపేర్ అవుతుంది. ఇలా ఎగ్ అయితే బాగా ఉడికాకైతే మనం తీసి పక్కనైతే పెట్టుకోవాలి. చూడండి, ఇలా అవుతుంది మొత్తం. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మనం. చూడండి, డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, ఎగ్స్, ఇప్పుడైతే ఆమ్లెట్ లాగా చేసుకున్న ఎగ్ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం. రైస్ కూడా అవుతుంది చూడండి. అటైతే ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం. కర్రీకి కావాల్సిన మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. బగారాకు, దాల్చిన చెక్క, ఇలాచీలు, సాజీరా, అనాస పువ్వు, ఇవన్నీ అయితే గరం మసాలాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసిన కడాయిలోనే కాస్త ఆయిల్ పోసుకొని అందులో కసూరి మేతి, బగారాకు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు కూడా ఇందులోనే వేసుకోవాలి. చూడండి, ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని. అందులో సన్నగా తరిగిన మిర్చి కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా వేగాక మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు.
ప్యూరీ కూడా అందులో వేసుకోవాలి. ఓన్లీ టమాటాలనే పేస్ట్ చేసి పట్టుకోవాలి, మిక్స్ చేసి చూడండి. అదైతే ఇందులో వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆయిల్ పైకి వచ్చే తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ అయినట్టే. ఎగ్స్ వేసుకోవడం వల్ల చూడండి. ఈసారి మన రైస్ కూడా అయిపోయిందో లేదో చూసేద్దాము. ఈ ఎగ్స్ అయితే అందులో వేసి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. కర్రీ రైస్ కూడా అయిపోయినట్టే. ఇప్పుడు బిర్యానీ గంజులో మనం ముందుగా కర్రీ మొత్తం ఇలా పేర్చుకోవాలి. పేర్చుకున్నాక దాని మీద అన్నం కూడా వేసుకోవాలి. చూడండి, అన్నం వేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేయడానికి ముందు మనం ఎగ్ ఫ్రై చేసి కూడా అది కూడా వీటి మీద చల్లుకోవాలి. కనబడటం లేదు చూడండి. మనమైతే ముందుగా వాటిని చల్లుకున్నాక ఎగ్ ఫ్రైది ఈ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చూడండి, వైట్లో కలిసిపోయింది, మీకు కనబడటం లేదనుకుంటా. చూడండి, వేసుకున్న తర్వాత మన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నాక మనం లెమన్ కూడా కాస్త పిండుకోవాలి వాటిపైన. వాటిపైన కాస్త నెయ్యి కూడా చల్లుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని గ్యాస్ మీద ఒక 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయారంటే మీరు కూడా ఇలా ఒకసారి చేసుకోండి. ఇళ్ళల్లో చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. తినేటప్పుడు అయితే ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.